నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు కోల్కతాలో గందరగోళం మధ్య మెస్సీ పర్యటన సాల్ట్ లేక్ మైదానంలోకి నీళ్ల సీసాలు విసిరిన అభిమానులు కుర్చీలు టెంట్లు ధ్వంసం సాల్ట్ లేక్ ఘటనపై బెంగాల్ గవర్నర్ ఆగ్రహం సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు న్యాయ విచారణకు సీఎం మమత ఆదేశాలు కాసేపట్లో హైదరాబాద్ రానున్న మెస్సీ కోల్కతా ఘటనతో అప్రమత్తమైన పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు ఏపీ రాజధాని రైతుల సమస్యల పరిష్కారం కోసం సిఆర్డీఏ ప్రత్యేక ఏర్పాట్లు 2 హెల్ప్ డెస్కులు ప్రతిరోజు ఫిర్యాదులు స్వీకరణ తెలంగాణలో 2వ విడత పంచాయతీ ఎన్నికలకు ముమ్మర ఏర్పాట్లు సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు తరలి వెడుతున్న సిబ్బంది ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంటుందన్న సిడిఎస్ యుద్ధ వాతావరణానికి అనుగుణంగా సంస్కరణలు తెస్తూనే ఉంటామని వెల్లడి H1B దరఖాస్తు ఫీజు పెంపుపై అమెరికాలోనే పెరుగుతున్న వ్యతిరేకత న్యాయస్థానంలో సవాలు చేసిన 19 రాష్ట్రాల ప్రభుత్వాలు అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ గోట్ టూర్ ఆఫ్ ఇండియా అభిమానుల ఉత్సాహం మధ్య ప్రారంభమైంది కోల్కతా లేక్ టౌన్లో తన 70 అడుగుల విగ్రహాన్ని బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్తో కలిసి వర్చువల్గా ఆవిష్కరించిన మెస్సీ సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో అభిమానులకు అభివాదం చేశారు ఈ తెల్లవారుజామున ఇంటర్ మియామి జట్టు సహచరులు రోడ్రిగో డిపాల్ లూయిస్ సువారెజ్లతో కోల్కతాకు చేరుకున్న అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ తన 3 రోజుల గోట్ టూర్ ఆఫ్ ఇండియా ప్రారంభించారు 14 ఏళ్ల తర్వాత భారత పర్యటనకు వచ్చిన మెస్సీని చూసేందుకు అభిమానులు వందల సంఖ్యలో విమానాశ్రయానికి తరలివచ్చారు అర్జెంటీనా జెండాలను పట్టుకొని మెస్సీ మెస్సీ అని అంటూ నినాదాలతో హోరెత్తించారు అనంతరం కోల్కతా లేక్ టౌన్లో ఏర్పాటు చేసిన తన 70 అడుగుల విగ్రహాన్ని బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్తో కలిసి మెస్సీ వర్చువల్గా ఆవిష్కరించారు ఈ సమయంలో షారుఖ్ కుమారుడు అబ్రామ్ ఖాన్ మెస్సీతో ఫోటోలు తీసుకున్నారు తర్వాత మెస్సీ సాల్ట్ లేక్ స్టేడియానికి చేరుకోగా అప్పటికే మైదానం నిండా ఉన్న అభిమానులు మెస్సీ మెస్సీ అనే నినాదాలతో హోరెత్తించారు మెస్సీని చూసేందుకు ఆతృత పడ్డారు Miami, what a grand occasion this is and for Argentina. They scored just 2 goals because you have to feel it with your heart. It is here. కట్టుదిట్టమైన భద్రత మధ్య కాసేపు మైదానంలో గడిపిన మెస్సీ అభిమానులకు అభివాదం చేశారు కాసేపటికే ఆయన స్టేడియంలో నిర్వహించే కార్యక్రమం కోసం లోపలకు వెళ్లారు Near to goodness. Wow. సాల్ట్ లేక్ స్టేడియం లోపల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ గంగూలీ బాలీవుడ్ దిగ్గజం షారుఖ్ ఖాన్తో కలిసి ఓ కార్యక్రమంలో మెస్సీ పాల్గొనాల్సి ఉంది ఈ కార్యక్రమం కోసం మెస్సీ మైదానం వీడగానే అక్కడ గందరగోళం తలెత్తింది అభిమానుల చర్యలతో గందరగోళం తలెత్తగా మమతా బెనర్జీ సౌరవ్ గంగూలీ అక్కడకు రాలేకపోయారు ఇదే సమయంలో కార్యక్రమాన్ని అర్థవంతంగా ముగించుకొని మెస్సీ అక్కడి నుంచి బయలుదేరిపోయారు దాదాపు 72 గంటలు భారత్లో గడపనున్న మెస్సీ హైదరాబాద్ ముంబై ఢిల్లీలో వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొంటారు సోమవారం ప్రధాని నరేంద్ర మోదీని కలవడంతో గోట్ పర్యటన ముగుస్తుంది ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్కతా పర్యటన వేళ తీవ్ర గందరగోళం తలెత్తింది సాల్ట్ లేక్ స్టేడియానికి వచ్చిన మెస్సీ కొద్దిసేపే అక్కడ ఉండి వెళ్లిపోగా ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు మైదానంలోకి కుర్చీలు వాటర్ బాటిళ్లు విసిరేశారు స్టేడియంలో టెంట్లను తొలగించారు భారీగా తరలివచ్చిన అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది కోల్కతా పర్యటనకు వచ్చిన ఫుట్బాల్ దిగ్గజం మెస్సీని చూసేందుకు అభిమానులు పోటెత్తారు నగరంలోని సాల్ట్ లేక్ మైదానానికి ఉదయమే వేలాదిగా తరలివచ్చిన అభిమానులు మెస్సీని చూసేందుకు ఆతృతగా ఎదురు చూశారు అయితే ఆయన మైదానంలోకి వచ్చి కొద్దిసేపే అక్కడ ఉండి వెళ్లిపోయారు ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహానికి లోనైన అభిమానులు ఒక్కసారిగా రెచ్చిపోయారు
మెస్సీ పర్యటనకు ఏర్పాట్లు సరిగా లేవని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైదానంలో విధ్వంసానికి దిగారు. అక్కడున్న కుర్చీలను విరగొట్టారు. నీళ్ల బాటిళ్లు, కుర్చీలను మైదానంలోకి విసిరేశారు. టెంట్లను ధ్వంసం చేశారు. $4,500 నుంచి $10,000 వెచ్చించి టికెట్లు కొంటే తమ అభిమాన క్రీడాకారుడిని కొద్దిసేపు కూడా చూడలేకపోయామని అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. एकदम घटिया इवेंट 10 मिनट के लिए आया, सारे नेता मंत्री कॉर्पोरेट ऑफिसर सब उनको घेर लिए, कुछ नहीं देख पाए, ना एक किक आउट करवाया, ना एक पेनल्टी लिया, कुछ नहीं किया। शाहरुख खान को भी लाना का बोला था, कुछ नहीं लाया, 10 मिनट के लिए आया, चला गया, पूरा फ्रॉड करके चला गया। इतना लोगों का पैसा, इमोशन, टाइम सब बर्बाद। We are very disappointed because हम अपने it's a weekend right for the children and we came that my child was so excited कि हम मेसी को देखेंगे, पर हम मेसी को नहीं देखे. It was full disappointment, and it's a scam I think for people around. Shouldn't be doing. And Messi when जब वो ग्राउंड में आए तो everybody surrounded him, so there was no space that we could हम देखे मेसी को. मैनेजमेंट बहुत बुरा था. मैनेजमेंट एकदम बकवास था. इतना पैसा खर्च करके लोग दूर दूर से आए हैं और ये हम लोगों को देखने को मिला. हम लोग एग्जिट गेट पे थे, उसीलिए थोड़ा झलक मिला और इतना मॉब था मीडिया और वीआईपी के साथ. बहुत बुरा. Yeah, that was really disappointing. We came all the way from Darjeeling just for this. We paid like 12,000 and the people around them, like Messi, we couldn't even see him properly. That was like the most disappointing thing I have ever witnessed. India will remain the same. It's like this chore and all. Disappointing paying that hefty amount of money. It's just that they had 50 people around him and we couldn't even get a glimpse of him for once. It was just those ministers, whoever were there, and he just waved a couple of times and that's it. The minimum ticket was 5K and why were the VVIPs around Messi? We couldn't even see him, we couldn't even get a glimpse of him. Was this scripted? I don't know. We want the refund. ఒక దశలో అభిమానులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. మెస్సీ పర్యటన సందర్భంగా సాల్ట్ లేక్ మైదానంలో జరిగిన ఘటనపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైదానంలో ఏర్పాట్లకు సంబంధించి పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. అధిక టికెట్ రేట్ల కారణంగా మెస్సీని చూసే అవకాశం కోల్పోయామని పలువురు తనకు ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు. అభిమానుల మనోభావాలను అడ్డుపెట్టుకుని డబ్బు సంపాదించుకునేందుకు మెస్సీకి ఎందుకు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ఇదే సమయంలో తన అభిమాన క్రీడాకారుణ్ణి చూడలేని పరిస్థితిని అభిమానులకు ఎందుకు కల్పించారని గవర్నర్ ప్రశ్నించారు. మరోవైపు సాల్ట్ లేక్ స్టేడియం ఘటనపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మెస్సీకి క్షమాపణలు చెప్పారు. ఈ ఘటన తనను షాక్కు గురిచేసిందన్నారు. ఈ ఘటనపై విశ్రాంత జడ్జితో విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఘటనకు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని మమత తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కమిటీ సూచనలు చేస్తుందని మమత తెలిపారు. అటు స్టేడియంలో జరిగిన ఘటనకు చింతిస్తున్నట్లు తెలిపిన నిర్వాహకులు టికెట్ల డబ్బులు వెనక్కి ఇస్తామని ప్రకటించారు. ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈ సాయంత్రం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ప్రత్యేక మ్యాచ్ ఆడనున్నారు. మెస్సీతో జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆడనున్నారు. గోట్ ఇండియా టూర్లో భాగంగా కాసేపట్లో మెస్సీ హైదరాబాద్ చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఫలక్నుమా ప్యాలెస్కు చేరుకొని అక్కడ 100 మందితో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మెస్సీ పాల్గొంటారు. ఇందుకోసం ఒక్కొక్కరు 10 లక్షలు వెచ్చించి టికెట్లు బుక్ చేసుకున్నారు. సాయంత్రం 6:30కు మెస్సీ బృందం ఉప్పల్ స్టేడియం చేరుకుంటుంది. తొలుత మెస్సీ 30 మంది పిల్లలకు ఫుట్బాల్ ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ్యుడిగా ఉన్న సింగరేణి ఆర్ఆర్ జట్టు, మెస్సీ సభ్యుడిగా ఉన్న అపర్ణ మెస్సీ జట్ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ చివరి 5 నిమిషాలు మెస్సీ రేవంత్ రెడ్డి మైదానంలోకి దిగనున్నారు. మ్యాచ్ తర్వాత మెస్సీ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ అయిన పెనాల్టీ షూటౌట్ ఉంటుంది. అనంతరం విన్నర్ రన్నరప్ జట్లకు మెస్సీ రేవంత్ రెడ్డిలు గోల్డ్ కప్ అందిస్తారు. అనంతరం మెస్సీని తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి సన్మానిస్తారు. మెస్సీ మ్యాచ్ చూసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ రానున్నారు. మెస్సీ పర్యటనకు 3,000 మందితో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. టికెట్లు ఉన్నవాళ్లే రావాలని స్పష్టం చేశారు. తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు రేపు జరగనున్నాయి. రెండో విడత ప్రచారాలకు నిన్నటితో తెరపరగా రేపు పోలింగ్ జరగనుంది. రెండో విడతలో మొత్తం 4,331 సర్పంచ్ స్థానాలకు గాను 415 ఏకగ్రీవమయ్యాయి.
38,332 వార్డుల్లో 8,308 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 5 పంచాయతీల్లో వివిధ కారణాలతో నామినేషన్లు దాఖలు కాలేదు. మరో పంచాయతీలో ఎన్నికలపై కోర్టు స్టే ఉంది. ఇక మిగిలిన 3,911 పంచాయతీ సర్పంచులు, 29,913 వార్డు సభ్యుల స్థానాలకు రేపు పోలింగ్ నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. తర్వాత 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు. ఈ మేరకు అధికారులు రేపటి పోలింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. రాజధాని రైతుల సమస్యల పరిష్కారం కోసం అమరావతిలోని సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సిఆర్డీఏ కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్లో 2 హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేసి రైతులు, రైతు కూలీలు, సాధారణ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. గతంలో వారంలో ఒకరోజు మాత్రమే అర్జీలు తీసుకునేవారు. ప్రజల సమస్యలు త్వరగా పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ఫిర్యాదులు తీసుకునేలా సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు ఏర్పాట్లు చేశారు. రైతుల ప్లాట్ల సమస్యలు, రిజిస్ట్రేషన్లు, పేర్ల మార్పు, అనుమతులు ఇలా వివిధ అంశాలపై రైతులు సిఆర్డీఏ కార్యాలయానికి వచ్చి అర్జీలు అందజేస్తున్నారు. హెల్ప్ డెస్క్లో ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. వచ్చిన ఫిర్యాదుల్ని సంబంధిత విభాగాలకు పంపించి పరిష్కరించేలా చర్యలు చేపట్టారు. ప్రతి ఫిర్యాదుపైన పురోగతిని వారికి తెలిపేలా ఏర్పాట్లు చేశారు. ఇక్కడి వరకు వచ్చి ఫిర్యాదులు చేయలేని వారి కోసం ఆన్లైన్ పోర్టల్ ద్వారా అవకాశం కల్పించారు. రాజధాని రైతుల సమస్యలను త్రిసభ్య కమిటీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో త్రిసభ్య కమిటీ మరోసారి సమావేశమై గత నిర్ణయాల అమల్లో పురోగతిపై సమీక్షించింది. జరీబు భూముల సమస్య పరిష్కారానికి 4 రోజుల సమయం పడుతుందని, నేల స్వభావ పరీక్షలు నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని పెమ్మసాని తెలిపారు. లంక భూముల సమస్య పరిష్కారమైందన్నారు. తాడికొండ బైపాస్ రోడ్డు వల్ల ఇళ్లు పోయిన వారికి 3 నెలల్లో పరిహారం, టీడీఆర్ బాండ్లు ఇస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. రాజధాని గ్రామాల అభివృద్ధికి డీపీఆర్లు సిద్ధమవుతున్నాయని తెలిపారు. 2,400 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో ఇవ్వని వాళ్ళు ఉన్నారు. అక్కడ కొన్ని ప్లాట్స్, పెద్ద ప్లాట్స్ మనం వేరే వాళ్ళకి అలాట్ చేస్తున్నాం. అక్కడే కొంతమంది ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. 20వ తారీఖు నుంచి ఈ మంత్ ఎండింగ్ వరకు లోకల్ ఎమ్మెల్యే గారు, నారాయణ గారు, మేము మల్టిపుల్ టైమ్స్ ల్యాండ్ ఎవరైతే ఇవ్వని 2,400 మంది ఉన్నారో వాళ్ళందరితోటి మీటింగ్స్ కూర్చొని ఇంకొకసారి డిస్కస్ చేస్తాం. వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నా, ఎందుకంటే ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్ళిన తర్వాత ల్యాండ్ కాస్ట్ చాలా తక్కువ వస్తుంది వాళ్ళకి. దయచేసి వాళ్ళని కూడా కోఆపరేట్ చేయమంటున్నాం. చేయకపోతే జనవరి 1st వీక్ లో ల్యాండ్ ఎక్విజిషన్ నోటీస్కి వెళ్తాం. రిజిస్ట్రేషన్ కావాల్సిన బ్యాలెన్స్ 7,628. ఆ ల్యాండ్ అక్విజిషన్ దాంట్లో ఇప్పుడు ఏదైతే పెండింగ్ ఉన్నాయో 921 ప్లాట్లు. రోడ్డు హిట్స్ వల్ల ఒక 111 పెండింగ్ ఉండేది. చనిపోయి వాళ్ళ కొడుకులకో కూతుర్లకో వారసత్వం ఇవ్వాలంటే వాళ్ళు అఫిడవిట్ ఇవ్వాలి. దాని మీద పెండింగ్ ఒక 184 ఉన్నాయి. ఇట్లా డిఫరెంట్ రీజన్స్ తో ఎన్ఆర్ఐస్ ఉన్నారు విదేశాల్లో. మేము ఇండియా వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటామని ఒక 436. బ్యాలెన్స్ యాజ్ టీజ్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి ఉండేది ఈ 7,000 చెల్లల్లో ఒక 1,697. రోజు 30 నుంచి 60 అవుతున్నాయి. ఈ మధ్య రీసెంట్ గా అయితే 19కి వచ్చినాయి. నకిలీ మద్యం కేసులో 4 నిందితుల కస్టడీ విచారణ కొనసాగుతోంది. 3వ రోజు వివిధ కోణాల్లో అధికారులు ప్రశ్నిస్తున్నారు. తమవి పేద కుటుంబాలని, పొట్టకూటి కోసం జనార్దన్ రావు వద్ద పనిలో చేరామని నిందితులు సయ్యద్ హాజీ, కట్టారాజు, మిథున్ దాస్, అంతదాస్ విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. రెట్టింపు జీతం ఇస్తామని ఆశ చూపి ఇందులోకి తమను ఇరికించారని చెప్పినట్లు సమాచారం. 2వ రోజు విచారణలోనూ నిందితులు పలు అంశాలు వెల్లడించారు. 4 నిందితులకు ఈ నెల 15 వరకు కస్టడీ ఉంది. ఈలోగా వీరి నుంచి కీలక విషయాలు రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తీవ్రత తగ్గి ఉండవచ్చు, కానీ కొనసాగుతూనే ఉంటుందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ అన్నారు. హైదరాబాద్ దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ డే పరేడ్లో అనిల్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సారంగ్ హెలికాప్టర్, సూర్యకిరణ్ ఏరోబ్యాటిక్ టీమ్స్ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యుద్ధం, యుద్ధరీతులకు సన్నద్ధంగా త్రివిధ దళాలు ఉన్నాయని అనిల్ చౌహాన్ తెలిపారు. మారుతున్న యుద్ధ వాతావరణానికి అనుగుణంగా సంస్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకోవాలని శిక్షణ పొందిన ఆఫీసర్లకు అనిల్ చౌహాన్ సూచించారు. I also have for you people some words of advice. First, life is like riding a bicycle. To keep your balance, you have to keep moving. Second, remember that the only thing dangerous than arrogance is ignorance. You'll have to shun both. Thirdly, in matters of principle, stand like a rock. Both these aspects will be important as you move forward in life. Lastly, the true sign of intelligence is not knowledge, but imagination. My advice, pursue both relentlessly. Even war and warfare, Indian Defence Forces are committed to adapt to changing environment and imbibe reforms to remain ready and relevant.
హైదరాబాద్ బాగ్నింగంపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం ఘటనలో హాస్టల్ డిప్యూటీ వార్డెన్, ప్రిన్సిపాల్, ఇన్ఛార్జిను సస్పెండ్ చేసినట్లు తెలంగాణ మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి అజారుద్దీన్ తెలిపారు. కింకోటి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను మంత్రి పరామర్శించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ను అడిగి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశించారు. ఫుడ్ మెటీరియల్ సప్లై చేసిన వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని, పిల్లల ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోందని మంత్రి వెల్లడించారు. But it's a very unfortunate thing, but we have taken very stringent action, and then it should not have happened, but it has happened. So we are very strict on those lines, and because children should be provided with good food, nutritious food, and not this type of food. I have taken action, and we have suspended the people who are involved in this, and inshallah everything will be fine. గురుకుల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. బాగ్నింగంపల్లి మైనార్టీ గురుకులంలో కలుషిత ఆహారం వల్ల అస్వస్థతకు గురైన కింకోటి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను బీఆర్ఎస్ నేతలతో కలిసి హరీష్ పరామర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 90 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో ఆసుపత్రి పాలైతే ప్రభుత్వానికి కనీసం చీమ కొట్టినట్లుగా కూడా లేదని మండిపడ్డారు. ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతుంటే ఫుట్బాల్ మ్యాచ్ల్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు బిజీగా ఉన్నారని హరీష్ రావు దుయ్యబట్టారు. ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక మూలల కలుషిత ఆహారంతో మంచాల మీద పడ్డ పిల్లలే కనపడతా ఉన్నారు. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యేలు, నేను కొంతమందిని పరామర్శిస్తే మంచిగా అయినాక మరి ఏడిపోతావు బిడ్డ అంటే, నేను పోను హాస్టల్కి పోను ఇంటికే పోతా అంటారు పిల్లలు. నేను ఇంటికే పోతా, ఇక పోను గవర్నమెంట్ హాస్టల్కు అని పిల్లలు వణుకుతున్నారు, భయపడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు, నువ్వు తెలంగాణ రైజింగ్ అని డబ్బులు కొడుతున్నావు. ఇవాళ తెలంగాణ రైజింగ్ కేవలం ఆ ఫ్రంట్ పేజ్ యాడ్లు, పేపర్లలో ఫ్రంట్ పేజ్ యాడ్ల మీద, టీవీ అడ్వర్టైజ్మెంట్ల్లో, హోర్డింగ్ మీద మాత్రమే తెలంగాణ రైజింగ్. కోతలు కోసుడు కాదు రేవంత్ రెడ్డి. నువ్వు నిజాయితీ ఉంటే గా బడి పిల్లలకు, గా హాస్టళ్లలో ఉండే పిల్లలకు ఇంత కడుపు నిండా అన్నం పెట్టు. ఫస్ట్ 90 మంది పిల్లలు ఆసుపత్రుల పాలైతే ఫుట్బాల్ ఆడడంలో ముఖ్యమంత్రి, మంత్రులు బిజీ ఉన్నారు. పిల్లలు దవాఖానల పాలైతే ఈ గవర్నమెంట్ కు చీమ గుట్టినట్లేదు. సాంకేతికతను, మగ్గాన్ని జోడించి సిసిర్లకు చెందిన నల్ల విజయ్ కుమార్ రూపొందించిన క్యూఆర్ కోడ్ శాలువాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. హైదరాబాద్ నందినగర్లోని తన నివాసంలో ఆవిష్కరించిన కేటీఆర్, సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి అని విజయ్ కుమార్ ప్రతిభను అభినందించారు. పోగు బంధంతో ఫోన్ బంధం అనే కాన్సెప్ట్తో ఈ శాలువాను రూపొందించారని తెలిపారు. శాలువాపై నేసిన క్యూఆర్ కోడ్ను మొబైల్ ఫోన్తో స్కాన్ చేయగానే తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ప్రముఖ దేవాలయాలు, చారిత్రక కట్టడాలు కనిపిస్తాయని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల గొప్పతనాన్ని, యాదాద్రి ఆలయ వైభవాన్ని తెలిపేలా క్యూఆర్ కోడ్ను తీర్చిదిద్దారని కేటీఆర్ పేర్కొన్నారు. కేవలం 15 రోజుల వ్యవధిలో ఇంతటి అద్భుతమైన శాలువాను విజయ్ కుమార్ రూపొందించారని కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. పొందూరు ఖాదీకి అధికారికంగా జీఐ ట్యాగ్ లభించిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ వెల్లడించారు. ఎన్నో ఏళ్ల కళ ఇప్పుడు సాకారమైందన్న ఆయన, తరతరాలుగా ఈ కళను కాపాడుతున్న నేతన్నలకు ఈ గౌరవం అంకితమని తెలిపారు. నేతన్నల ఓర్పు, సిక్కోనును ఘనమైన వారసత్వానికి ప్రతీకగా నిలిపిందని రామ్మోహన్ వివరించారు. జీఐ ట్యాగ్ స్థిరమైన అభివృద్ధికి దారి చూపి కొత్త అవకాశాలు ఇస్తుందన్నారు. సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు కృషి చేస్తున్న మోదీకి, పొందూరు ఖాదీ అభివృద్ధికి సహకరిస్తున్న చంద్రబాబుకు రామ్మోహన్ కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహం, చేతివృత్తులకు సాధికారత కల్పిస్తున్నారని పేర్కొన్నారు. భావితరాలకు పొందూరు ఖాదీ గొప్పతనం తెలిపే కళకు మద్దతిద్దామని రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. విద్య కంటే జీవితంలో విలువలు ఎంతో ముఖ్యమని, వాటిని విద్యార్థులు ఆచరించాలని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రపాలెం గ్రామంలో ఉన్న డాన్ బాస్కో పాఠశాల స్వర్ణోత్సవాలకు లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించిన లోకేష్ అదే పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ప్రయోగశాలను ప్రారంభించారు. డాన్ బాస్కో పాఠశాల వ్యవస్థాపక చైర్మన్ థామస్ చిన్నప్ప విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పాఠశాల అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు. విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ తమకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులని ఎప్పటికీ మరవవద్దన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 35 పాఠశాలల్లో విద్యతో పాటు విలువలు అందిస్తుంది డాన్ బాస్కో. డాన్ బాస్కో పాఠశాల 50 కాదు 1000 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకోవాలని ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. ఇంట్లో తల్లిదండ్రులు మనని సరైన మార్గంలో పెడతారు,
దారి చూపిస్తారు. కానీ మనందరం ఎక్కువ సమయం మన టీచర్స్తో గడుపుతాం. నేను అనేక సార్లు చెప్పా, నేను ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను, ఇతర దేశాలకు వెళ్ళి ఒక ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ MBA చేశానంటే దానికి కారణం మా ఉపాధ్యాయులు. చలి కాచుకునేందుకు పెట్టుకున్న కుంపటి మంట 10 పూరిళ్లను దగ్ధం చేసిన ఘటన విజయనగరం జిల్లా తెర్లా మండలం కె సీతారాంపురంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందారు. పాప అనే వృద్ధురాలు గుడిసెలో మంచం కింద కుంపటి పెట్టుకుని నిద్రిస్తుండగా దుప్పటి కుంపటిలో పడి నిప్పంటుకుంది. వెంటనే మంటలు వ్యాపించి పాపమ్మ సజీవ దహనమయ్యారు. మంటలు చుట్టుప్రక్కల వ్యాపించి 10 పూరిళ్లు దగ్ధమయ్యాయి. వేకోజామున అంతా నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం జరిగినందున మంటలు ఆర్పేందుకు సాధ్యపడలేదు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. కట్టుబట్టలు తప్ప ఏమీ మిగలలేదని ఇల్లు కారణ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. H-1B వీసా దరఖాస్తు ఫీజు పెంపు సవాలు చేస్తూ అమెరికాలోని 19 రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి. H-1B వీసా దరఖాస్తు ఫీజును పెంపును సవాలు చేస్తూ గతంలో అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టును ఆశ్రయించగా ఇప్పుడు 19 రాష్ట్రాలు దావాలు వేశాయి. ఏ అధ్యక్షుడికి కూడా రాజ్యాంగాన్ని విస్మరించే అధికారం లేదని పిటిషన్లో పేర్కొన్న ఆయా రాష్ట్రాలు ట్రంప్ నిర్ణయించిన రుసుమును వెంటనే నిలిపివేయాలని కోరాయి. వలసల చట్టం సహా వీసా ఫీజుల విషయంలో కీలక మార్పులు చేసే అధికారం చట్టసభ కాంగ్రెస్కు మాత్రమే ఉందని తెలిపాయి. ట్రంప్ తెచ్చిన నూతన H-1B విధానం చట్ట వ్యతిరేకమని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రామ్ బోంటా అన్నారు. వీసా దరఖాస్తు ఫీజు పెంచే అధికారం అధ్యక్షుడికి లేదన్నారు. నూతన H-1B విధానం ప్రైవేటు యాజమాన్యాలకు ఆర్థిక భారం కానుందని, కీలక రంగాల్లో కార్మికుల కొరతకు దారితీస్తుందని చెప్పారు. ఇప్పటికే విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి కీలక రంగాల్లో నైపుణ్యం కలిగిన H-1B వీసాదారుల కొరత ఉందని, అది మరింత తీవ్రతరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. H-1B వీసా దరఖాస్తు ఫీజును $1,00,000 పెంచుతూ సెప్టెంబర్ 21న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. భారత్పై అమెరికా విధించిన 50% సుంకాలపై అగ్రరాజ్యంలో రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోంది. భారత్పై ప్రతీకార సుంకాలను రద్దు చేయాలంటూ ప్రతినిధుల సభకు చెందిన 3 సభ్యులు తీర్మానం ప్రవేశపెట్టారు. భారత్పై ట్రంప్ విధించిన సుంకాలు చట్ట వ్యతిరేకమని, అమెరికా కార్మికులు, వినియోగదారుల ప్రయోజనాలు సహా ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తాయని హెచ్చరించారు. ప్రతినిధుల సభకు చెందిన డెబోరా రాస్, మార్క్ వీసీ, రాజకృష్ణమూర్తి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బ్రెజిల్పై ఇలాంటి సుంకాల రద్దు, దిగుమతి సుంకాలను పెంచడానికి అధ్యక్షుడు ట్రంప్ అత్యవసర అధికారాలను సెనెట్ నియంత్రించిన వేళ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఉత్తర కరోలినా ఆర్థిక వ్యవస్థ, భారత వాణిజ్యం, పెట్టుబడులు వైబ్రెంట్ ఇండో అమెరికన్ కమ్యూనిటీతో ముడిపడి ఉందని కాంగ్రెస్ సభ్యురాలు డెబోరా రాస్ తెలిపారు. భారత్కు చెందిన కంపెనీలు $1 బిలియన్ పెట్టుబడులు పెట్టినట్లు వివరించారు. వాటి వల్ల లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ రంగాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. ఉత్తర కరోలినాకు చెందిన తయారీదారులు ఏటా కోట్ల $1 బిలియన్ ఉత్పత్తులను భారత్కు ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు. భారీ మొత్తంలో చమురును అక్రమంగా రవాణా చేస్తున్న ఓ నౌకను ఇరాన్ నిర్బంధించింది. గల్ఫ్ ఆఫ్ ఒమన్లో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన జరిగింది. నౌకా సిబ్బందిలో భారతీయులు కూడా ఉన్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. 18 మంది సిబ్బందిలో బంగ్లాదేశ్, శ్రీలంకకు చెందిన వారు ఉన్నారని పేర్కొన్నాయి. 60 లక్షల లీటర్ల చమురును అక్రమంగా తరలిస్తున్నారని, అందుకే నౌకలో నావిగేషన్ వ్యవస్థలను నిలిపివేసినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. గల్ఫ్లో అక్రమంగా ఇంధనం రవాణా చేస్తున్న నౌకలను అడ్డుకోనున్నట్లు ఇరాన్ ఇప్పటికే పలుమార్లు పేర్కొంది. ఇరాన్లో చమురు ధరలు అతి తక్కువ ఉంటాయి. అందుకే అక్కడ నుంచి ఇతర దేశాలకు అక్రమంగా ఎగుమతి చేసి కొందరు భారీ లాభాలు ఆర్జిస్తుండటంతో ఇరాన్ వాటిని ఎప్పటికప్పుడు అడ్డుకుంటోంది. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం సమస్య తీవ్ర రూపం దాల్చింది. తాజాగా వాయు నాణ్యత సూచి 387గా నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ప్రకటించింది. 18 ప్రాంతాల్లో 400 కంటే ఎక్కువ వాయు నాణ్యత సూచీలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కాలుష్య స్థాయిలు రెడ్ జోన్ దాటినందున నియంత్రణ చర్యలను ముమ్మరం చేసినట్లు చెప్పారు. ఈ తెల్లవారుజామున ఢిల్లీలోని అనేక ప్రాంతాలను దట్టమైన పొగమంచు కప్పివేయగా వెలుతురు తక్కువగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఈ కారణంగా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది. అయితే విమాన సర్వీసులు రాకపోకలు సాధారణంగానే నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. విమానాల సమాచారం తెలుసుకోవడానికి ప్రయాణికులు సంబంధిత ఎయిర్లైన్స్ను సంప్రదించాలని సూచించింది. పొగమంచు కారణంగా నోయిడా ఎక్స్ప్రెస్ వేపై పలు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. దాద్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని చక్రసైన్పూర్ గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగా ముందున్న వాహనాలు కనపడకపోవడం వల్ల డజన్కు పైగా వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయని అధికారులు తెలిపారు.
ప్రమాదంలో వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనతో ఆ మార్గంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. దెబ్బతిన్న వాహనాలను క్రేన్ల సాయంతో తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. జిఎం కాలనీలో సవతి తండ్రి దెబ్బలకు 11 ఏళ్ల అస్గర్ అనే బాలుడు మృతి చెందాడు. ఈ నెల 7న ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారని సవతి తండ్రి షేక్ ఇమ్రాన్ అత్యంత కర్కసత్వంగా నేలకేసి కొట్టగా తీవ్ర గాయాల పాలయ్యాడు. తర్వాత బాలుడిని ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న షేక్ ఇమ్రాన్ను పట్టుకునేందుకు గాలింపు కొనసాగిస్తున్నారు. జగిత్యాల జిల్లాలో వ్యక్తి ఖాతా నుంచి నకిలీ యాప్తో సైబర్ నేరగాళ్లు 3 లక్షల రూపాయలు కాజేశారు. ధర్మపురికి చెందిన చంద్రశేఖర్ శర్మ యూనియన్ బ్యాంక్ యాప్ను డౌన్లోడ్ చేసి ఖాతా వివరాలను నమోదు చేశారు. ఆ యాప్ నకిలీదని గుర్తించకపోవడంతో సైబర్ నేరగాళ్లు బ్యాంక్ అధికారులు మాదిరిగా ఫోన్ చేసి డెబిట్ కార్డు నెంబర్ చెప్పాలంటూ నమ్మించారు. నమోదు చేసిన 3 గంటల తర్వాత యాప్ అప్డేట్ అవుతుందన్నారు. 2 గంటల్లోనే 3,03,700 రూపాయలు అకౌంట్ నుంచి ఖాళీ అయినట్లు చంద్రశేఖర్ గుర్తించారు. మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యాంశాలు మరోసారి. కోల్కతాలో గందరగోళం మధ్య మెస్సీ పర్యటన. సాల్ట్ లేక్ మైదానంలోకి నీళ్ల సీసాలు విసిరిన అభిమానులు, కుర్చీలు, టెంట్లు ధ్వంసం. సాల్ట్ లేక్ ఘటనపై బంగాల్ గవర్నర్ ఆగ్రహం. సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు. న్యాయ విచారణకు సీఎం మమత ఆదేశాలు. కాసేపట్లో హైదరాబాద్ రానున్న మెస్సీ. కోల్కతా ఘటనతో అప్రమత్తమైన పోలీసులు, పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు. ఏపీ రాజధాని రైతుల సమస్యల పరిష్కారం కోసం సిఆర్డీఏ ప్రత్యేక ఏర్పాట్లు. 2 హెల్ప్ డెస్కులు, ప్రతిరోజు ఫిర్యాదులు స్వీకరణ. తెలంగాణలో 2వ విడత పంచాయతీ ఎన్నికలకు ముమ్మర ఏర్పాట్లు. సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు తరలి వెడుతున్న సిబ్బంది. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంటుందన్న సిడిఎస్. యుద్ధ వాతావరణానికి అనుగుణంగా సంస్కరణలు తెస్తూనే ఉంటామని వెల్లడి. H1B దరఖాస్తు ఫీజు పెంపుపై అమెరికాలోనే పెరుగుతున్న వ్యతిరేకత. న్యాయస్థానంలో సవాలు చేసిన 19 రాష్ట్రాల ప్రభుత్వాలు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.